నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నేను అశ్విని సూర్య. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో నగరంలోని 16వ వార్డు పరిధిలోని బుధవారపేటలో సంవత్సర కాలంలోనే అభివృద్ధి శరవేగంగా జరిగింది. తమ వార్డు అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు వార్డు కార్పొరేటర్ శ్రీమతి విజయకుమారి ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని 16వ వార్డు పరిధిలో ఉన్న బుధవారపేట ఈ పేరు వింటేనే కర్నూలు నగరంలోని మురికి వాడలో ప్రధాన ప్రాంతంగా గతంలో ప్రచారంలో ఉండేది. అభివృద్ధి అంటే ఎరుగని 16వ వార్డు పరిధిలోని బుధవారపేటలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీకి చెందిన విజయకుమారి విజయం సాధించారు. అయితే కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్పొరేటర్ అన్న కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ వార్డు అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేసింది. గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో కార్పొరేటర్ విజయకుమారి ఎన్నోసార్లు వార్డు సమస్యలను ప్రస్తావించినా చివరకు మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు కూడా పాలకవర్గం చేయూతను అందించలేదు. దీంతో కార్పొరేటర్గా ఎన్నికైన 4 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయలేని నిస్సహాయ స్థితిలో స్థానిక కార్పొరేటర్ ఉండిపోయారు. అయితే అదృష్టవశాత్తు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కర్నూలు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గెలిచి మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడంతో ఈ వార్డు దిశ దశ మారిపోయాయి. గతంలో వార్డు పర్యటనలో భాగంగా ఈ ప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇక్కడి సమస్యలను స్వయంగా పరిశీలించడంతో పాటు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీ ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. గతంలో అధ్వాన్నంగా ఉన్న రహదారుల స్థానంలో సీసీ రహదారులు ఏర్పాటు చేశారు. 16వ వార్డు పరిధిలోని అన్ని వీధుల్లో సీసీ రహదారులు ఏర్పాటు చేయడంతో వీధుల స్వరూపమే మారిపోయింది. దీనికి తోడు వార్డు పరిధిలో అస్తవ్యస్తంగా ఉన్న మురికినీటి కాలువల సమస్యను కూడా పరిష్కరించారు. మురికినీటి కాలువలను నిర్మించడంతో పాటు వాటిని వెడల్పు చేయడం, వాటిలో ఉన్న పూడికను తీయడం ద్వారా ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచారు. ఇక ఈ ప్రాంతంలో ఎంతో కాలంగా మంచినీటి సమస్య కూడా ఉండేది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇక్కడ మంచినీటి సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ ప్రాంతంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా పైప్ లైన్ వేయించారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా మంచినీటి సమస్యతో బాధపడుతున్న ఈ వార్డు ప్రజలు ప్రస్తుతం ఆ సమస్యను పరిష్కరించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ వార్డులో ప్రధాన సమస్యగా మారిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల సమస్యను కూడా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ స్థానిక కార్పొరేటర్ కోరిక మేరకు పరిష్కరించారు. ఇందుకు తీగలను సక్రమంగా చేయడంతో పాటు అదనంగా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్న విద్యుత్ సమస్యను కూడా పరిష్కరించారు. ఇలా ఒకటేమిటి, వార్డు పరిధిలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నారు. వీటిని స్థానిక కార్పొరేటర్ విజయకుమారి, స్థానిక నాయకులు మాజీ కార్పొరేటర్ రామాంజనేయులు తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో అభివృద్ధికి ఏమాత్రం నోచుకోని తమ వార్డు ప్రస్తుతం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో ప్రగతి పదంలో పయనిస్తుందని చెప్పారు. రహదారులు, మురికినీటి కాలువలు, మంచినీటి సమస్య, విద్యుత్ తీగల సమస్య, ఇలా ఒకటేమిటి అన్ని సమస్యలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిష్కరిస్తున్నారని వివరించారు. ఇక స్థానికులు మాట్లాడుతూ, తమ వార్డులో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, మురికి నీటి కాలువల సమస్య, విద్యుత్ తీగల సమస్య, మంచినీటి సమస్య పరిష్కారం కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ఒక పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమం అమలు పట్ల ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. నా పేరు రంజిత్ కుమార్. నాకు 15,000 పన్నాయి. కుర్చపాడ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం జేటీడీపీ. నా పేరు రితిక్. నాకు 15,000 పన్నాయి. నేను మా గేరు సౌండ్ నగర్ జేటీడీపీ. మై నేమ్ ఇస్ వాణి. 13,000 పన్నాయి జేటీడీపీ. బుధార్పేట ఏకేఎం స్కూల్
15,000 పడినాయి. థ్యాంక్ యూ బజార్. నిఖిత నారాయణ స్కూల్ 15,000 పడినాయి. జేటీడీపీ. బుధవారపేట 16వ వార్డు ప్రజలకు తెలియజేయడము, మనము గత 4 సంవత్సరాల నుండి వైసీపీ ప్రభుత్వంలో మనం ఏ అభివృద్ధి చేసుకోవాలన్నా కూడా ఆ ప్రభుత్వంలో మనకి ఏమీ జరగలేదు. ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కర్నూలులో ఎమ్మెల్యే టీడీపీ భరత్ మినిస్టర్ అయిన తర్వాత మన సంవత్సరం కాలంలోనే మా నగరం మా వార్డు నందు అభివృద్ధి జరిగిన పనులు, సీసీ రోడ్లు అయితే ఏమి, డ్రైనేజీలు అయితే ఏమి, బల్జగేరందు సీసీ రోడ్డు, జవార్గేరందు సీసీ రోడ్డు, కేశవ స్కూల్ బ్యాక్ సైడు సీసీ రోడ్డు, డ్రైనేజు, ఇవన్నీ సీసీ రోడ్లు జరిగినవి. మనకు భరతన్న వచ్చిన తర్వాతనే మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకున్నాము. మరి సోమిరెడ్డి నగర్ అంటే చాలా వెనుకబడిన ఏరియా. ఆ ఏరియాలోన తాగడానికి నీళ్ళు ఇవ్వమంటే కూడా మనకు గత ప్రభుత్వంలో ఒక పైప్ లైన్ కూడా 4 ఏళ్ళ నుంచి ప్రతి కౌన్సిల్లో కూడా నేను ఇచ్చేస్తుంటే కూడా వాళ్ళు ఒక పైప్ లైన్ కూడా మాకు అందజేయాలి. ఇది మన భరతన్న వచ్చిన తర్వాత వెంటనే మేము అన్నకు మాట్లాడితే మనకు అన్న వెంటనే శాంక్షన్ చేయించి పైప్ లైన్ కూడా వేయించడం జరిగినది 4 ఇంచులది. ఆ తర్వాత సింటెక్స్ ట్యాంకులు బోర్లు వేయించి సోమిరెడ్డి నగర్లో 2, అమీన్ భాష దగ్గర 1, అట్లాగనే మన అమీన్ భాష చాకిలిగేర్ అందు కూడా కరెంటు పోల్స్ వాళ్ళకి ఎప్పుడు చూసినా కరెంట్ అనేది ఉండకుండా ఉన్నది. మన భరతన్న వచ్చిన తర్వాత అక్కడ వచ్చేసి అది కేబుల్ వేయించిన తర్వాత వాళ్ళకి ఎల్లవేళ్ళ కరెంటు ఉంటుంది ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ మన భరతన్న వచ్చినాకనే మనకి ఇవన్నీ అభివృద్ధి జరిగినవి. భరతన్న అభివృద్ధి బాటలోనే మాకు ఇవన్నీ అభివృద్ధి అయినవి. ఇవన్నీ మనకు భరతన్న అభివృద్ధిలో చేసినందుకు భరతన్నకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. దీంతోపాటు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కూడా మనకు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు. గత ప్రభుత్వం జగన్ 3,000 ఇస్తానని వాళ్ళకు ఆయన పదవి దిగిపోయేటప్పుడు 3,000 ఇచ్చినాడు. మనకు చంద్రబాబు వచ్చిన వెంటనే 4,000 ఇవ్వడం జరిగినది. ఆ తర్వాత అన్నా క్యాంటీన్లు, ఆ తర్వాత గ్యాసు, ఆ తర్వాత మనకు తల్లికి వందనము. ప్రతి ఇంట్లో ఈరోజు పోయి మీరు అడగండి, మాకు పడినాయమ్మా, మాకు 2 పిల్లలకు పడినాయి, మాకు 4 పడినాయి, మాకు 5 మందికి పడినాయి, మాకు మా వార్డులో 6 మందికి కూడా పడినవి. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందుకోసమే మేము మా వార్డు ప్రజలందరికీ మా భరతన్న వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. బుధవారపేటలో గతంలో మాకు రోడ్లు కానీ కాలువలు కానీ ఏది అడిగినా గతంలో ఉన్న ప్రభుత్వం మాకేం చేయడం లేదు. చాలా వరకు మురికివాడలో ఉన్నట్టు ఉన్నది. మా వాడ అంతా కాలువలు తీయడం లేదు, పుడికలు తీయడం లేదు. ఈ మధ్యకాలంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ సంవత్సరం కాలంలో మాకు కాలువలు పుడికలు తీసినారు, రోడ్లు కొత్త రోడ్లు వేసినారు, కరెంటు పోల్స్ వేసినారు. మాకు అభివృద్ధి జరుగుతున్నది. ఇప్పుడు మా వార్డులో చాలా వరకు సోమిరెడ్డి నగర్లో పైప్ లైన్ వేయడం జరిగినది. మా వార్డులో చాలా వరకు మా కార్పొరేటర్తో కలుపుకొని ఈటీ ఇన్ఛార్జీలతో కలుపుకొని వార్డు బూత్ ఇన్ఛార్జ్ కలుపుకొని మేము అన్నిటికీ వెళ్ళడం జరుగుతుంది. మాకు పనులు జరుగుతున్నాయి. గతంలో అప్పుడు ప్రభుత్వం వచ్చేసి వైసీపీ గవర్నమెంట్, మా వార్డుని మేము అభివృద్ధి చేసుకోవాలని చాలా విధాలు ప్రయత్నించాము. కానీ ప్రతి పనిలో గత ప్రభుత్వ నాయకులు అందరూ అడ్డుకోవడం జరిగింది. దేవుని దయ వల్ల మనము ప్రజల దీవెనల వల్ల ఈసారి మన ప్రభుత్వం వచ్చింది. మన రాష్ట్ర మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఉండడం, ఇక్కడ మన రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ అన్న గారు ఇక్కడ రావడము, 1 సంవత్సర పరిపాలనలోనే మనం చాలా అభివృద్ధి పనులు చేయగలిగినాము. మా వార్డుకి మేము అనుకున్న ఏవైతే పనులు చేయాలనుకున్నామో ప్రతి పని మేము భరతన్న దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆయన ప్రతి పనికి ఏ విధంగా అడ్డు చెప్పకుండా ప్రతిదీ సంతకం చేసేసి అన్ని పనులకి శాంక్షన్ చేసి పడేశారు. మేము 1 సంవత్సరంలోనే ఇప్పుడు మీకు చూపించిన పనులన్నీ మేము చేయగలిగినామంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఇట్లాంటివి ఉన్నప్పుడు మేము ఎంత చేయగలుగుతుంటామో ఇదొక్కటే మాకు చాలా ఉదాహరణ. మాకు టీడీపీ కార్పొరేటర్ సోమిరెడ్డి నగర్లో వచ్చినప్పటి నుంచి మాకు పనులు బాగా జరుగుతున్నాయి. 30 ఏళ్ళుగా కొలాయి నీళ్ళు రాని ఇప్పుడు మాకు పైపులు వచ్చినాయి, కొలాయి నీళ్ళు బాగా వస్తున్నవి. మాకు తల్లి వందనం కూడా పడింది, కాలువలు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు అయితే పని బాగా జరుగుతుంది. కార్పొరేటర్ సార్ రోజు డైలీ వచ్చి చెక్ చేసుకుంటున్నారు, వాటర్ పైప్ లైన్స్ కరెంటు స్తంభాలు అన్నీ చూసుకుంటున్నారు. గతంలో పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, ఇప్పుడైతే మాకు అన్నీ బాగున్నాయి. మాకు నీట్గా ఉంది. అప్పుడు గతంలో మాకు అంత బాగా లేకుంటుండే, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకుంటారు. మంచి సెట్ ఇప్పుడు అందరూ బాగా పట్టించుకుంటున్నారు.
మాకు బాగుంది, అన్ని పడుతున్నాయి, నీళ్ళు బాగా వస్తున్నాయి. ఇప్పుడు వాటర్ రాళ్ళకు కూడా వస్తున్నాయి. ట్యాంక్ ఫోన్ చేస్తే ట్యాంకర్లు పంపిస్తున్నారు వెంటనే. మాకేం ప్రాబ్లం లేదు. ఏదన్నా ఇది మాకు ప్రాబ్లం ఉంది అని చెప్తే వెంటనే రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు. మాకేం ప్రాబ్లం లేదు. గత సైకో ప్రభుత్వంలో కార్పొరేషన్లో ఎక్కడ అభివృద్ధి జరిగింది అంటే లేదు, వాళ్ళ ఇళ్లలో అభివృద్ధి జరిగింది. కానీ కర్నూలు నియోజకవర్గంలో మాకు భరత్ సారు మినిస్టర్ అయిన తర్వాత పాపము అతను ఎట్లా తిరుగుతున్నాడు ఏం గత ప్రజలకు అందరికీ తెలుసు. ప్రతి వార్డులో మురికి నీటి కాలువల నుండి నీళ్ళ కుళాయిల వరకు కానీ చాలా కష్టపడుతూ అతను అభివృద్ధి పనులు చేస్తున్నాడు. గత ప్రభుత్వంలో ఏం అభివృద్ధి చెందిందో మరి ఆ సైకో ఏం చేసినాడో మాకు తెలియదు, కానీ దోచుకొని తినడమే ఉండింది, కానీ అభివృద్ధి పదం అంటూ ఏమీ లేదు. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మా సామిరెడ్డి నగర్లో మా కార్పొరేటర్ గారు అన్ని పనులు బాగా చక్కగా చేపిస్తున్నారు. కుళాయిలు కానీ, మురికి కాలువలు కానీ, తల్లి వందనం కరెంటువి కానీ, పోల్స్, లైట్స్, సీసీ రోడ్లు, కాలువలు, అన్ని డ్రైనేజ్ వాటర్ మొత్తం పక్కాగా చేపిస్తున్నారు. పర్ఫెక్ట్గా పని చేపించారు. జై టీడీపీ, జై టీజీ భరత్. గత ప్రభుత్వంలో కాలువలు కానీ, కుళాయిలు కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎవరికాడి వాళ్ళో తెలియదు, ఏం చేయాలనో తెలియదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో బూత్ ఇన్ఛార్జ్, వార్డ్ ఇన్ఛార్జు, క్లస్టర్ ఇన్ఛార్జు, వాళ్ళతో పాటు కార్పొరేటర్సు, యూనిట్ ఇన్ఛార్జు అందరూ కలిసి ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎవరికాడి వాళ్ళనో తెలుస్తుంది వాళ్ళకి. వీళ్ళ దగ్గర పోతే ఇది జరుగుతుంది పని, వీళ్ళ దగ్గర పోతే ఇది జరుగుతుంది పని, వాళ్ళకి ఒక మైండ్లో ఒక అవగాహన వచ్చేసింది. సో అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయిపోయింది, ప్రజల్లో కూడా మార్పు వచ్చేసింది. టీజీవీ కళాక్షేత్రంలో ప్రజలకు వినోదం కలిగించేందుకు విలువగా ప్రతి ఆదివారం ఇతర ప్రాంతాల నుంచి కళాకారులను పిలిపించి కార్యక్రమాలు ఏర్పాట్లు చేయనున్నట్లు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుకలతో పాటు ప్రపంచ సంగీత దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుకలతో పాటు ప్రపంచ సంగీత దినోత్సవంను సంయుక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన తర్వాత బాలు చిత్రపటానికి పుష్పమాలను వేసి సమర్పించారు. అనంతరం గాయకులు బాల కామేశ్వరరావు, హనుమంతరావు, గాయనీమణులు రాధిక, ప్రియాంక, సుబ్బలక్ష్మిని సత్కరించారు. వీరిని సత్కరించిన అనంతరం టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రపంచ సంగీత దినోత్సవం కలిపి నిర్వహించడం జరిగిందన్నారు. ఇకపై కర్నూలు ప్రజలకు వినోదం కల్పించడం కోసం ప్రతి ఆదివారం ఇతర ప్రాంతాల నుంచి కళాకారులను ఆహ్వానించి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు విరివిగా నిర్వహించాలని సంస్థ గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్ సూచించినట్లు తెలిపారు. ఈ సత్కార సభలో బీసీ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, పెన్షనర్స్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ రంగారెడ్డి, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ చిన్నిరాముడు, కెవి రమణతో పాటు కార్యక్రమాలు కన్వీనర్స్ బిఎస్ఎన్ రావు, కె బాలవెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం బాలకామేశ్వరరావు మాట్లాడుతూ నెల్లూరులో జన్మించిన బాలసుబ్రహ్మణ్యం సినీ రంగంలో ఒక గిన్నీస్ రికార్డును సృష్టించారన్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, ఇతర భాషల్లో 40,000 పాటలు పాడిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. అనంతరం గాయకులు బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల, పి సుశీల, లీలా, జిక్కి పాడిన అనేక సినిమా పాటలను పాడి ప్రేక్షకులను అలరించారు. నేను పాట ఆపేసి గౌరవ సూచికంగా వారిని ఉద్దేశించి 12 స్వరాలని అవపోసన పట్టినటువంటి మహాసృష్టికి స్వాగతం. 12 స్వరాలని అవపోసన పట్టినటువంటి మహాసృష్టికి స్వాగతం అని ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఆయన అన్నారు, ఎవరు ఉపయోగించలేదండి ఈ వర్డ్. నిజమే కదా, మరి ఇన్ని వేల పాటలు పాడినప్పుడు నాకు అంటే సరిగమ పదనిసలు అన్నీ 2 ఉన్నా కూడా వాటి మీద నాకు పట్టు వచ్చింది అన్నది నాకు కూడా తెలియదు మీరు చెప్పేదాకా అన్నారు. సో ఇళయరాజా గారు వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది, ఆయన స్టైలు, పాట స్టైలే మారిపోయింది. అన్యస్వరాలు, పక్క స్వరాలన్నింటిలో ఆయన్ని అవపోసన పట్టించారు. సో ఈరోజు 80వ వారి కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి, వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి మాకు మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పత్తి ఓబులయ్య గారి బృందం అందరికీ కూడా పేరు పేరున, అలాగే సంగీతాభిమానులు మీ అందరూ విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదానికి వచ్చారు, మా ధన్యవాదాలు తెలియజేస్తూ
మొదటి పాట నుంచి చివరి పాట దాకా మేము ఎంతసేపు అయినా పాడడానికి రెడీగా ఉన్నాం సార్. పాడించుకునే బాధ్యత మీది. మీకు ఎంత ఓపిక ఉంటే ఎంతసేపు 10 మంది ఉన్నా కూడా పాడతాం. సో అది తమ్ముడు నేను మీకు ఆ వాగ్దానం, అలాగే మా బృందం అందరం కలిసి మీకు ఇది వినమ్రపూర్వకంగా చెప్పుకే మాట. థ్యాంక్ యూ. దేవనారాయణ పరమ పరమాత్మ, దేవదేవ నారాయణ పరమ పరమాత్మ. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్బంధ ఉచిత విద్యా పథకానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు నిర్బంధ ఉచిత విద్యా పథకాన్ని అమలు చేయాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధ ఉచిత విద్యా పథకానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యార్థుల పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కోనేటి వెంకటేశ్వర్లు, బీరప్ప, అంజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నిర్బంధ ఉచిత విద్యా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో పేద విద్యార్థులకు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు ప్రవేశపెట్టిన నిర్బంధ ఉచిత విద్యకు వ్యతిరేకంగా కొన్ని పాఠశాలలు పనిచేస్తున్నాయని వివరించారు. ఈ పథకంలో భాగంగా ప్రతి పాఠశాలలో 25% ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత ప్రైవేట్ స్కూళ్లపై ఉందని చెప్పారు. అయితే జిల్లాలోని చాలా ప్రైవేట్ పాఠశాలలు ఈ పథకం కింద ఎంపిక చేసిన విద్యార్థులను తమ పాఠశాలలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదని, ఫలితంగా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. దీనికి తోడు ఈ పథకం కింద చేరిన విద్యార్థులను వివిధ రకాల ఫీజుల పేరుతో వేధిస్తున్నారని చెప్పారు. అలాంటి పాఠశాలలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. మేము ఈ ఆర్టీఏ యాక్ట్ వచ్చినప్పటి నుంచి ప్రైవేట్ పేరెంట్స్ కర్నూలు సమితి అని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమితి ద్వారా మేము ఆల్రెడీ డిఓ గారిని కలవడం జరిగింది, కలెక్టర్ గారిని కలవడం జరిగింది, సంబంధిత ఎంఆర్ఓ అధికారి దగ్గర కలవడం జరిగినది. కానీ కొన్ని రిచ్ స్కూల్ కానీ, రవీంద్ర స్కూల్ కానీ, సెయింట్ జోసెఫ్ స్కూల్ కానీ, ఇలాంటి క్రీడా స్కూల్ కానీ, సిస్టర్ సైన్స్ స్కూల్స్ కానీ మీరు ఈ యాక్ట్ మాకు సంబంధం లేదు అనే విధంగా మాట్లాడుతుంటే మరి ఈరోజు జిల్లాధికారులు ఏసీ గదుల్లో నిద్రపోయారని చెప్పి అనుమానం కలుగుతున్నది. ఈరోజు రాష్ట్రంలో, కేంద్రంలో ఆర్టీఐ విద్యా చట్టానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ జాబితాల వరకు ఫుల్ పేమెంట్ చేస్తామంటుంది. ఆల్రెడీ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం బీసీలకు 60% మేము చేస్తామంటుంది. కానీ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గైడ్లైన్స్ అమలు చేయకుండా వాళ్ళు తప్పుడు దారిలో పోయి ఈరోజు ప్రైవేట్ పేరెంట్స్ సమితి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తున్నారు. ఈరోజు అనేక స్కూళ్ళు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేదండి, కేవలం కర్నూలు జిల్లాలో మాత్రమే ఈ విధంగా ఉందంటే దీనికి కారణం జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు ఫీజులకు సంబంధించి ఫీజుల బోట్లను పాఠశాలలో ప్రవేశాల దగ్గర ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ పాఠశాలలైనా ఫీజుల బోట్లను ప్రదర్శించారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అలాగే ఈరోజు నిబంధనల విరుద్ధంగా పుస్తకాలను ఈరోజు పాఠశాలను అంగళ్ళుగా మారుస్తూ ఈరోజు 10,000, 20,000 రూపాయలకు పుస్తకాలను విక్రయిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ విద్యాశాఖ అధికారులు నిమ్మకున్నటువంటిది చాలా బాధాకరం. చట్టాన్ని అమలు చేయకపోతే విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేసే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సిస్టర్ సైన్స్ స్కూల్లో గత సంవత్సరం మా బాబుకి అడ్మిషన్ వచ్చింది. అయితే ఈ సంవత్సరం కోర్టులో కేసు కొట్టేసినారు. మీ అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోయింది, వచ్చి టీసీ తీసుకొని వెళ్ళండి, లేదంటే మీ అడ్మిషన్ కొనసాగాలంటే 90,000 గత సంవత్సరంది ఈ సంవత్సరంది కలిపి ఫీజు 90,000 రూపాయలు చెల్లించి మా అడ్మిషన్ కంటిన్యూ చేసుకోమంటున్నారు. అట్లానే మాకు ఇంటికి నోటీసులు పంపిస్తున్నారు, ఫోన్లకు మెసేజ్లు పంపిస్తున్నారు. ఎన్నిసార్లు కలెక్టర్ని వచ్చి కలిసి వెళ్ళాం, డిఓ ఆఫీస్లో వచ్చి కలిసాము. అందరు లెటర్లు ఇస్తున్నారు వాళ్ళేమో, కానీ స్కూల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. మాకు ఎంత ఒత్తిడి అంటే తీసుకొని వెళ్ళాలని రోజు మెసేజెస్ పంపిస్తున్నారు. దీనికి తగిన చర్యలు స్కూల్ పైన తీసుకోవాలని మేము వేడుకుంటున్నాం ప్రభుత్వాన్ని. నగరంలోని బ్రాహ్మణులకు నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు వెంకటరామరాజు కోరారు. ఎవరైనా నకిలీ పట్టాలు పొంది మోసపోయి ఉంటే నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో
ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. కర్నూలు జిల్లా బ్రాహ్మణ సోదరులకు నా నమస్కారాలు. ఇటీవల కాలంలో కర్నూలు నగరంలో ఒక నకిలీ పట్టాలు ఇచ్చి ఎంతోమంది బ్రాహ్మణులు దోచుకున్నటువంటి విషయం బట్టబయలైంది. దాదాపు 200 నుంచి 300 మంది బాధితులున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎవరైనా ఇంకా బాధితులుంటే ఇలాంటి పుకార్లు నమ్మకుండా ఎవరైనా ఆల్రెడీ డబ్బులు కట్టి చెల్లించి ఉండి పట్టాలు తీసుకొని ఉంటే వాళ్ళు తక్షణమే 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతున్నాము. నిన్ననే ఈ యొక్క అంశాన్ని గురించి స్థానిక శాసనసభ్యులు శ్రీమతి గౌరిచత్రి గారు మాట్లాడము, తర్వాత ఆమె సీఏ గారికి ఫోన్ చేయడము, అలాగే సీఏ గారి దగ్గర ఒక కంప్లైంట్ కూడా మేము పెట్టడం జరిగింది. దీని మీద విచారణ జరిపి దోషులను శిక్షించవలసిందిగా కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పేరు చెప్పి, స్థానిక శాసనసభ్యుల పేరు చెప్పి కొంతమంది బ్రాహ్మణులను మోసం చేస్తున్న పరిస్థితి ఇది చాలా బాధాకరము, చాలా దారుణం. ఇలాంటి వ్యక్తులకు కఠినంగా శిక్షించాలి. అలాగే దీని వెనుక నకిలీ పట్టాలు పుట్టించారంటే దీని వెనుక ఏదో పెద్ద ముఠా ఉంది, కొంతమంది అధికారులు కూడా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి దీని మీద లోతైన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం. కృష్ణగిరి మండలం మాదాపురం గ్రామంలో దళితులకు కేటాయించిన భూములను అక్రమంగా రిజిస్టర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ కోరారు. ఈ మేరకు మాదాపురం బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని కృష్ణగిరి మండలం మాదాపురం గ్రామంలో దళితులకు ప్రభుత్వం కేటాయించిన భూములను అక్రమంగా రిజిస్టర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బాధితులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణగిరి మండలం మాదాపురం గ్రామంలో 12 మంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా 43 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని చెప్పారు. దీనికి సంబంధించి పక్కా కేటాయింపులు జరిగినప్పటికీ అధికారులు ఈ భూములను జిల్లాకు సంబంధం లేని హైదరాబాద్లో నివాసం ఉన్న ఆలపాటి ప్రసాదరావు పేరిట అక్రమంగా రిజిస్టర్ చేశారని చెప్పారు. ఈ విషయంపై పత్తికొండ ఆర్డీఓ కార్యాలయంలో తాము ఫిర్యాదు చేసి 4 నెలలు నడుస్తున్నా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంపై చొరవ చూపి తగిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు రెవెన్యూ పరిధిలోని మాదాపురం గ్రామంలో దాదాపు 12 కుటుంబాలకు మాదిగ కులానికి చెందిన వారికి ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా సర్వే నంబర్ 759/A1 లో విస్తీర్ణం 43 ఎకరాల 28 సెంట్ల భూమి మరి అసైన్మెంట్ కమిటీ ద్వారా కేటాయించి డి పట్టాలు మంజూరు చేసి అడంగల్ 1B రెవెన్యూ రికార్డులందు సక్రమంగా నమోదు చేశారు. ఈ భూములను ఈ జిల్లాకు సంబంధం లేనటువంటి వ్యక్తి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్లపాటి ప్రసాదరావు పేరిట మరి రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో రికార్డులను అక్రమంగా మార్చి దళితులకు కేటాయించిన భూములను రికార్డులు ట్యాంపరింగ్ చేసి రెవెన్యూ అధికారులు మోసం చేయడం జరిగింది అని చెప్పి మరి పత్తికొండ ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టి బాధితులకు న్యాయం చేయండి అని చెప్పి పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్ గారికి కూడా మరి అర్జీ ఇచ్చుకోవడం జరిగింది. అక్రమంగా నమోదు చేసిన అడంగల్ 1B తొలగించకుండా బాధిత డి పట్టాదారులకు భూములు మరి కేటాయించకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఇది సరైన విధానం కాదు. ఖచ్చితంగా ఎవరికైతే బాధితులకు డి పట్టాలు మంజూరు చేశారో రెవెన్యూ రికార్డులందు క్రమంగా రికార్డులు ఉన్నాయో ఎవరైతే అక్రమంగా దళితులకు కేటాయించిన భూముల్లో సాగుల్లో ఉన్నారో వాళ్ళని తొలగించి బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదురుకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. తెలుగు భాష పరిరక్షణ కోసం నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జూలై 12, 13వ తేదీల్లో తెలుగు భాష పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జూలై నెల 12, 13వ తేదీల్లో నిర్వహించనున్న తెలుగు భాషా పరిరక్షణ సదస్సుకు సంబంధించిన
గోడపత్రులను విడుదల చేశారు. ఈ సందర్భంగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ, ఈ సదస్సులో బోధన భాషగా తెలుగు, మాతృభాషగా తెలుగు, అధికార భాషగా తెలుగు, ప్రథమ భాషగా తెలుగు అనే 4 అంశాలపై చర్చిస్తామన్నారు. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగును బోధించాలని ఆయన కోరారు. తమిళనాడు రాష్ట్రంలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతృభాషను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆహ్వానించామని, ఆయన పాల్గొనే అవకాశం ఉందన్నారు. మాతృభాష ప్రేమికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. జూలై 12, 13 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం రాష్ట్ర స్థాయి తెలుగు భాష పరిరక్షణ సదస్సు. తెలుగు భాష మన అధికార భాషతో పాటు మనందరికీ ఉపయోగపడేటువంటి భాష కాబట్టి దీన్ని విద్యార్థులకు ఖచ్చితంగా నేర్పించాలి అనేటువంటి ఒక సూత్రం తీసుకొని కర్నూలులో రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కర్నూలు జిల్లాలో ఉండేటువంటి సాహితీవేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరినీ కోరుకుంటున్నాను. తెలుగు మాతృభాష, అధికార భాష, ప్రథమ భాష. అటువంటి భాష రాను రాను మసకబారుతూ ఉన్నది. దీనికి ప్రభుత్వాలే కారణం. రామారావు గారు ఒక్కరు తప్పితే దీనికోసం కృషి చేసిన వాళ్ళు ఎవరు లేరు. అందుకని దీనికోసం ఒక పోరాటం చేయాలని, ఆ పోరాటం చేయడానికి ముందు ఒక రాష్ట్ర స్థాయి సదస్సు పెట్టాలని, దాంట్లో విషయాలన్నీ చర్చించిన తర్వాత పోరాటం ప్రణాళిక చేసుకొని అన్ని జిల్లాల్లో కూడా పోరాటం జరగబోతున్నది. తెలుగు భాషను రక్షించుకుందాం, తెలుగు భాషను చంపకుండా ఉందాం, తెలుగు భాషను మాట్లాడదాం. జై తెలుగు తల్లి. దాదాపు 70% మందికి రాని భాషలో పరిపాలన ఈరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రాల విభజన భాష ప్రాతిపదికపైన జరగడం, ప్రజల భాషలో పరిపాలన జరగాలనే ఉద్దేశంతో ఇది వెల్ఫేర్ స్టేట్ అనిపించుకోవాలంటే తెలుగు భాషలో పరిపాలన జరగాలి. దాని కొరకు ఈ ఉద్యమం చేపట్టాం. తెలుగు భాషా పరిరక్షణ సదస్సు రేపు జూలై నెలలో 12, 13 తారీఖుల్లో జరగనున్నది. మన టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య సార్ గారు, కురాడి చంద్రశేఖర్ కల్కూర గారు, జయసార్కే శర్మ గారు వీరి ఆధ్వర్యంలో నేను కార్యదర్శిగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ భాష కోసం పరిశ్రమిస్తున్న వాళ్ళని పిలిపించి సదస్సును చర్చావేదికలాగా ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాము. దీనికి వెన్నుదన్నుగా మన గౌరవ అధ్యక్షులుగా మంత్రివర్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. వీరందరి ఆధ్వర్యంలో తెలుగు భాషను పరిరక్షించుకునే దిశలో మనమందరం కృషి చేయాలి. పెద్ద ఎత్తున మీరందరూ తరలి రావాలని కోరుకుంటూ ఉన్నాను. భాషను పరిరక్షించుకుందాం, అమ్మ భాషను కాపాడుకుందాం, మన గౌరవాన్ని కాపాడుకుందాం. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని పలువురు వక్తలు అన్నారు. ఈ మేరకు నగరంలో ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఒలింపిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు కేఈ జగదీష్ కుమార్, కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఒలింపిక్ డే రన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులతో పాటు నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి ఈ ఒలింపిక్ డే రన్ విజయవంతంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నేపథ్యంలో నగరంలోని అన్ని ప్రధాన రహదారుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఒలింపిక్ డే రన్ సందర్భంగా నగరంలో గత వారం రోజులుగా వివిధ క్రీడా పోటీలను నిర్వహించామని చెప్పారు. ఆ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.